ఏపీలో మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తోందని అయితే గనక ప్రజలు తీవ్ర భయాందోళనలతో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర దొంగలైతే గనక మళ్ళీ రావడం జరిగింది. వాళ్ళైతే గనక ఏలూరు పరిసర ప్రాంతాలు, రాజమండ్రి, ఇలాగా జగ్గంపేట ఈ పరిసర ప్రాంతాల్లో అయితే సంచరించారు. ఇప్పుడు మళ్ళీ చెడ్డీ గ్యాంగ్ కలకలం అయితే రేపుతోంది. ఏ ప్రాంతంలో ఉన్నారు ఏంటి ప్రస్తుతం ఏపీలో, ఎక్కడ ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారో ఒకసారి తెలుసుకుందాము. ప్రస్తుతం అయితే కనుక చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తోందన్న వార్తలు స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. పొరుగున ఉన్న తమిళనాడు సరిహద్దులోని హోసూరు పట్టణంలో ఇటీవల వరుస చోరీలకు పాల్పడినటువంటి 5గురు సభ్యులు చెడ్డీ దొంగల ముఠాను పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. కాగా గత కొన్ని రోజులుగా కుప్పం పరిసర ప్రాంతాల్లో కూడా వరుస దొంగతనాలు జరుగుతూ ఉండడంతో హోసూర్లో హల్చల్ చేసినటువంటి ఆ చెడ్డీ గ్యాంగే ఇటువైపు వచ్చిందేమోనన్న బలమైన అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే ఆ హోసూర్లో జరిగినటువంటి వరుస ఘటనలకైతే పోలీసులు గుర్తించారు సీసీటీవీ కెమెరాల్లో చెడ్డీ గ్యాంగ్ పని. ఇప్పుడు ఇదే వరుస దొంగతనాలు ఆ బార్డర్ ప్రాంతమైనటువంటి కుప్పంలో జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళే ఇటు వచ్చారని ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో దొంగలు సంచరిస్తున్నారనే ప్రచారంతో సరిహద్దు గ్రామాల ప్రజలు రాత్రంతా కూడా నిద్ర లేకుండా భయంగా గడుపుతూ ఉన్నారు. ఈ పరిణామాలపై కుప్పం పోలీసులు తీవ్రంగా స్పందించారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘానైతే గనక మరింత తీవ్రతరం చేశామని, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలంటూ ప్రజలకు సూచించారు. గ్రామస్తులందరూ కూడా ధైర్యంగా ఉండాలని, భద్రత కోసం ప్రత్యేక పోలీస్ పెట్రోలింగ్ బృందాలను కూడా రంగంలోకి అయితే దించినట్లు వెల్లడించారు. కుప్పం సరిహద్దు ప్రాంతాల్లో, చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తుందని అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. సో ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు కూడా ఎక్కడికెక్కడ పెట్రోలింగ్ అయితే పెంచేశాము, భద్రత కూడా పెంచుతున్నామని అయితే ప్రజలకు హామీ ఇస్తున్నారు.